మీకు తెలుసా, ప్రపంచ జనాభాలో 25-45% మంది ఇంట్రావర్ట్సే ఉన్నారు. అంటే దాదాపు 2.8 బిలియన్ మంది అన్నమాట. మీకు ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ తెలియకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇంట్రావర్ట్స్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంట్రావర్ట్స్ కోల్డ్, ఆక్వర్డ్, అన్ఫ్రెండ్లీ అని తరచూ వారిని గురించి తెలియని వారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ 9 క్వాలిటీస్ ఎక్స్ట్రావర్ట్స్ కంటే ఇంట్రావర్ట్స్లో బాగా ఉంటాయి. 1. యాక్టివ్ లిజనింగ్. నువ్వు ఎదుటివారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేస్తే వింటావు. నువ్వు వారిని ఇంటరప్ట్ చేయవు, ఎందుకంటే నువ్వు వారి యొక్క ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తావు. 2. కీపింగ్ సీక్రెట్స్. ఎక్స్ట్రావర్ట్స్ కంటే ఇంట్రావర్ట్స్ సీక్రెట్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా వారిలో దాచుకుంటారు, ఎందుకంటే నువ్వు ఎదుటివారి యొక్క ప్రైవసీని అర్థం చేసుకుంటావు. 3. ఇంట్రోస్పెక్షన్. ఇంట్రావర్ట్స్ వచ్చేసి సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రాస్పెక్షన్ బాగా చేస్తారు. నువ్వు చాలా టైం మీరు ఒక చోట కూర్చొని ఎవరితో మాట్లాడకుండా డీప్ థింకింగ్ చేస్తావు. నువ్వు నీ యొక్క ఎమోషన్స్తో ట్యూన్లో ఉంటావు. 4. రీడింగ్ ఎమోషన్స్. ఇంట్రావర్ట్స్ వచ్చేసి ఎదుటివారి ఎమోషన్స్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఒకరు ఏ మూడ్లో ఉన్నారు అని ఈజీగా అర్థం అవుతుంది. నీ అబ్జర్వేషన్ స్కిల్స్ వల్ల నువ్వు ఎదుటివారు ఎలా ఫీల్ అవుతున్నారు అని వారి ఫేస్ లేదా వారి వాయిస్ ద్వారా ఈజీగా చెప్పేస్తావు. 5. కేర్ఫుల్ అబ్జర్వేషన్స్. ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావర్ట్స్ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్గా ప్రాసెస్ చేస్తారు. నువ్వు వచ్చేసి కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే అది అనలైజ్ చేసినంత వరకు ఎవరికీ చెప్పవు. నువ్వు ఎదుటివారి అనలైజ్ చేసి వారిని అర్థం చేసుకోవడం వలన మీ క్రిటికల్ థింకింగ్, అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. 6. డీప్ కాన్వర్జేషన్స్. ఎక్స్ట్రావర్ట్స్ వచ్చేసి స్మాల్ టాక్ చేస్తే లైక్ ఈరోజు వాతావరణం బాగుంది ఎక్సెట్రా. ఇంట్రావర్ట్స్ వచ్చేసి డీప్ కన్వర్జేషన్ని మాస్టర్ చేశారు. నువ్వు నీకు ఇష్టమైన టాపిక్ని ఎదుటివారితో మాట్లాడడానికి అవకాశం వస్తే ఆ ఆపర్చునిటీని సద్వినియోగపరుచుకుంటావు. 7. స్ట్రాటజిక్ థింకింగ్. నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఇవ్వడానికి నువ్వు సీరియస్గా ఆలోచిస్తావు. నువ్వు మీ రెస్పాన్స్ ఇవ్వడానికి కొంచెం కేర్ఫుల్గా ఉంటావు. ఇలా ఎందుకు చేస్తారు అంటే మీ యొక్క మీనింగ్ క్లియర్, కన్సైజ్గా ఉండాలని. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఎక్కువసేపు ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. 8. ప్రాబ్లం సాల్వింగ్. నీ యొక్క కేర్ఫుల్ అబ్జర్వేషన్స్, స్ట్రాటజిక్ థింకింగ్ వల్ల నీకు ప్రాబ్లం సాల్వింగ్ ఈజీగా వస్తుంది. నువ్వు మీ థాట్స్ మంచి చేయడానికి ఉపయోగిస్తావు. ఇది పర్సనల్ ప్రాబ్లం లేదా కాంప్రమైజ్ ఏదైనా సరే, నువ్వు సొల్యూషన్ కనుక్కున్నంత వరకు నువ్వు దాన్ని వదలవు. 9. కంపాషనేట్ లీడర్షిప్. ఫైనల్లీ చాలా ముఖ్యమైనది. ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావర్ట్స్ బోత్ వచ్చేసి గ్రేట్ లీడర్ అయ్యే అవకాశం ఉంది. ఇంట్రావర్టెడ్ లీడర్ వచ్చేసి ఎదుటివారి సలహాలు తీసుకుంటారు, ప్రక్కవారిని ప్రోత్సహిస్తారు. ఇంట్రావర్ట్ లీడర్స్ వచ్చేసి వారి యొక్క టీంలలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఇస్తాడు, ఎందుకంటే ఇంట్రావర్టెడ్ లీడర్స్ వచ్చేసి సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవ్వడం ఇష్టం ఉండదు. నువ్వు నేను చెప్పిన పాయింట్స్ని అంగీకరిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ don't forget to subscribe to our channel Telugu Psych Show. Thank you. Bye. Good night.